24వ రోజు మరియ తల్లి మరియు కుటుంబ జీవితం. సంతోషకరమైన కుటుంబం కావాలా? నజరేతు తిరు కుటుంబము నుండి నేర్చుకోండి. మరియమ్మ ప్రార్థన, సరళత మరియు ప్రేమతో ఒక కుటుంబాన్ని ఏర్పరిచారు. యోసేపు గారితో కలిసి యేసు ప్రభువుని మంచి చెడ్డలు తెలుసుకునేలా, దేవుని ప్రేమించేలా పెంచారు. ప్రార్థన, శ్రమ, ఆనందముతో పవిత్ర కుటుంబం మనకు మన ఇళ్లను చిన్న నజరేతులా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తూ ఉన్నారు. జీవిత పాఠాలు. కుటుంబముగా కలిసి ప్రార్థించండి. కనీసం ఒక మంగళవార్త ప్రార్థననైనా సరే. మన ఇంటి వ్యవహారాలు మరియు పనులలో క్రీస్తు ప్రభువుని, ఆయన బోధనలను ఆధారము చేసుకొని ఉండాలి. ఘర్షణలను త్వరగా ప్రేమతో పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. ఈరోజు కుటుంబాల ఐక్యత కొరకు ఒక జపమాలను జపించండి. ప్రార్థన. అమ్మ మరియమ్మ, కుటుంబాల రాజ్ఞి, మా కుటుంబాలను ఆశీర్వదించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.